ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏది అవసరమో అవి సమకూరేలా చేయడం తన లక్ష్యమని, ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలు స్థాపించడంలో కృషి చేసే విధంగా రైతాంగ సమస్యలను పరిష్కరించే దిశగా తన ఆలోచన ఉందని ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. ఎంపీ హోదాలో తొలిసారిగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి విచ్చేశారు. అడుగడుగున నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు మహంకాళి రామ్మోహన్ రావులతో పాటు మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తదితరులు ఎంపీని కలుసుకున్నారు. పలువురు శాలువాలతోనూ మరికొంతమంది పూల బుకేలు అందజేసి తమదైన శైలిలో ఎంపీ మహేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ రాకతో కూటమి నాయకులు, కార్యకర్తలతో మధ్య ఆంజనేయ స్వామి ఆలయం కిటకిటలాడింది. ఎవరికి వారు తమ అభిమానాన్ని చూపించారు. పూర్ణ కుంభంతో మధ్య ఆలయం వేద పండిత పురోహితులు ఎంపీ మహేష్ యాదవ్ కు స్వాగతం పలికారు. మధ్య ఆంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో పూజలు చేశారు. అర్చన, అష్టోత్తర కైంకర్యాలు చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. మధ్య ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించి స్వామివారి వస్త్రాలతో ఆలయ ఈవో ఆకుల కొండలరావు సత్కరించారు. ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం మీడియాతో ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని, జంగారెడ్డిగూడెంలో ఉండటానికి 7 మాసాలలో నూతన గృహప్రవేశం చేస్తానని తెలిపారు. ఉద్యోగాలు కావాల్సిన వారు ఏలూరులోని తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని, రైతులతో సమావేశం నిర్వహించి రైతాంగ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తానని, కామవరపుకోటలో కళాశాల నిర్మాణంపై నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏం చేసినా స్థానిక నాయకులతో చర్చించి ముందుకు వెళ్తానని, విజన్ తో పాటు ఆ విజన్ ను సాకారం చేసుకునే దిశగా తన అడుగులు ఉంటాయని తెలిపారు. తాను అందుబాటులో ఉన్నా లేకపోయినా తన కార్యాలయానికి అర్జీలు తీసుకురావచ్చని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి తమ ప్రభుత్వం ఉందని పునరుద్ఘాటించారు. తమ పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తామని, ఇతర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో ప్రతి ఒక్కరూ ఎంపీని కలుసుకుని సెల్ఫీలు దిగారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏలూరు ప్రజలందరూ నన్ను హై మెజారిటీతో గెలపడం జరిగింది. మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఇవాళ ఎంపీగా ఉంటున్నాను. నేను గెలవడం అంటే మీరందరూ గెలవడమే. మీకు ఎలాంటి పని ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటున్నాను. మా ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. నేను ఇక్కడే ఇల్లు కడుతున్నాను. ఇప్పుడు ఇల్లు కూడా ఒక 6-7 నెలల్లో కంప్లీట్ చేసేస్తాను. అలాగే ఇవాళ మేము చెప్పిన పనులన్నీ కూడా యువతకి, రైతులకి ఈసారి పెద్దపీట వేస్తాము. ఇవాళ నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. దిశ మీటింగ్ పెట్టమని చెప్పాము. ఆ మీటింగ్ లో ప్రతి ఒక్కటి మా విజన్ రైతులది, అలాగే యువతది ఈసారి పెద్ద ఎత్తుగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే రైతులకి గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం చేస్తామని తెలుపుకున్నాను. రైతులందరూ కూడా ఏ అసోసియేషన్ రైతులు ఉన్నా కూడా ఒక్కసారి నేను ఈ పార్లమెంట్ 3వ తారీఖు అయిపోయినాక నేను 6వ తారీఖు మళ్ళీ ఏలూరులో ఉంటాను. రైతుల అసోసియేషన్ అందరూ రావాలని కోరుకుంటున్నాను. వచ్చి మీ సమస్యలన్నీ నాకు తెలపండి. నేను అవన్నీ తీర్చడానికి నేను ముందు ఉంటాను. అలాగే యువతకు కూడా వాళ్ళందరూ రెజ్యూమ్స్ మా ఆఫీస్ కి ఇవ్వమని చెప్పి మీ అందరికీ తెలుపుతున్నాను. ప్రతి ఒక్కటి ఈసారి యువతకి, ఎస్పెషల్లీ యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం. అది నా స్పెషల్ ఇంట్రెస్ట్, యువతకి ఉద్యోగాలు ఇచ్చేది. అలాగే ఫ్యాక్టరీలు కూడా తీసుకొని రావడానికి ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళకి పర్మిషన్స్ గురించి అది మాట్లాడాల్సి ఉంది. అవన్నీ కూడా నేను ముందు తీసుకొని పోతాను. మీ అందరికీ తెలుపుతున్నాను. అందరూ ఏలూరు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు. మీ సేవకుడిలాగా పనిచేస్తానని చెప్పాను. అదే రకంగా పనిచేస్తానని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు.